నదులలో సంస్కృతి ప్రవహిస్తుంది అని అనటంలో ఆంతర్యం ఏమిటి? దీన్ని ఎలా మనం సమన్వయం చేసుకోవాలి? అంతే కదమ్మా, నదులలో సంస్కృతి ప్రవహిస్తున్నది. చూడండి మన తెలుగు భాష గొప్పతనం అది. అందుకని మన తెలుగు భాషకు మనం నమస్కారం ఎప్పుడు చెప్తూ ఉంటాం. నది లేకపోతే నదీ గతవు, ఆ ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి నది గనక లేకపోతే మన సంస్కృతి ఎక్కడుంది? సంస్కృతి సంస్కృతి అంటే నరకం. ఎందుకంటే ఆధునిక శాస్త్రాల ప్రకారం కూడా నదీ తీరాల్లోనే నాగరికతలు, నైలు నదీ తీరాన అని చెప్పి ఒక మహాకవి అన్నాడు. నదీ తీరంలోనే నాగరికతలన్నీ ఉన్నాయి. ఒక్క గోదావరి ఆలోచన చేద్దాం. ఎక్కడో త్రియంబకేశ్వరం, అక్కడ పుట్టినటువంటి గోదావరి అలా 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 ప్రవహించుకుంటూ వస్తే భద్రాచలం దగ్గర ఆ రామయ్య యొక్క ఆ ముగ్ధ మనోహర స్వరూపాన్ని సందర్శించి, ఒక్క గోదావరి భద్రాచలం అనేసరికి గోదావరి పేరు మనకు గుర్తుకొస్తుంది. అంటే గోదావరిని తలుచుకున్న వెంటనే ఒక్కసారి మనకు భద్రాచలం గుర్తుకొస్తుంది. చూడండి, అలా గోదావరి నెమ్మదిగా ప్రవహిస్తూ ఇటు గోదావరి జిల్లాల్లోకి ఇలా ప్రవహిస్తూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి క్షేత్రాలని మనకి ఒక్కసారి జ్ఞప్తికి తెస్తుంది. అంటే ఒక నది పుట్టుకని గనక మనం ఆలోచిస్తే, ఆ పుట్టుక దగ్గర నుంచి మళ్ళీ నది ఆ సముద్రంలో కలిసేంత వరకు కూడా దాని ప్రయాణాన్ని గనక ఒక్కసారి గనక మనం విశ్లేషించుకుంటే, ఆ దారి మధ్యలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు, ఎన్ని తీర్థరాజాలు, వాటి వెనకాల ఎంత సంస్కృతి ఉంది, ఇవన్నీ కూడా మనకి అవగతమవుతాయి. కాబట్టి ఒక్క నదిని గనక నువ్వు బాగా అధ్యయనం చేస్తే, ఒక కృష్ణమ్మ అధ్యయనం చెయ్యి, ఒక సింధు నది అధ్యయనం చెయ్యి, ఒక గంగమ్మ నువ్వు అధ్యయనం చెయ్యి. ఎక్కడ పుట్టింది గంగా నది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తోంది, ఎక్కడ మనకు కనపడుతోంది. నేను నేపాల్లో ఇక్కడ ఉన్నటువంటి గంగని చూశాను, నేపాల్లో ఉన్నటువంటి గంగను చూశాను. అబ్బా, ఇక్కడి గంగ అక్కడి గంగ, అక్కడ ఇక్కడ ఒకటే కదా, లోకమంతా ఒకటే కదా అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారని నాకు అక్కడ అర్థమైంది. ఎందుకంటే ఒకే గంగ, ఒక ఏకత్వ భావాన్ని, సంస్కృతిలో ప్రధానంగా కావలసినటువంటిది ఏకత్వ భావన. అందరము ఒకటే, అంతా ఒకటే. ఈ ఏకత్వ భావాన్ని ఈ సృష్టిలో, సంస్కృతిలో బాగా నేర్పేటువంటిది నది. అందువల్ల నదిని అధ్యయనం చేయటం ద్వారా, నదిని సందర్శనం చేయటం ద్వారా మన అందరిలోకి ఏకత్వ భావన వస్తుంది, పూర్ణత్వ కామన వస్తుంది, ఎదుటివాడికి ఏదైనా ఇవ్వాలి అనేటువంటి భావన వస్తుంది. అంతే కదమ్మా, ఎటువంటిది ఆశించకుండా పంట పొలాలలోకి ప్రవహిస్తోంది నది. నాకేమిస్తావు అని ఎదురు ప్రశ్న వేయకుండా నిస్వార్థంగా మన కోసం చక్కగా పంట పొలాల్లోకి ప్రవహించి మనకు ఆధారమైనటువంటి పంటని అందిస్తోంది నది. జీవితం కూడా, మన జీవన సంస్కృతిలో కూడా మనం కూడా నిస్వార్థంగా ఉండాలి. ఇతరుల మేలు కోసం మనం పాటుపడాలి. ఎటువంటిది మనం ఆశించకూడదు. నది మనకి నేర్పుతోంది. ఇలా ఒకటా రెండా నదులను పట్టుకుంటే, ప్రతి నది వెనకాల ఇలా మనకి మహాభారతం ఉంది, రామాయణం ఉంది. రామాయణ కావ్యం గనక నువ్వు తీసుకుంటే, నదీమ తల్లులకి సీతమ్మ ప్రయాణం చేస్తూ ముడుపులు చెల్లిస్తుంది. మొత్తం సీతమ్మ వెంట, రాముడి వెంట నదులు ప్రవహిస్తాయి. భారతంలో నదులు ప్రవహిస్తాయి. నదుల్ని తీసివేస్తే ఇతిహాసాలు లేవు, నదుల్ని తీసివేస్తే నాగరికత లేదు, నదుల్ని తీసివేస్తే సంస్కృతి లేదు. అందువల్ల నదుల నుంచి మనం నేర్చుకుంటూ నదిలాగా ప్రవాహశీలంగా ముందుకే వెళ్తూ ఇతరులకు ఇవ్వటం నేర్చుకుని మన సంస్కృతిని అందరం కూడా సుసంపన్నం చేసేదముగాక.